అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఇందులో వేసుకుంటామండి. ఇవి నాజిల్స్, ఈ నాజిల్స్ ద్వారా స్ప్రే అవుతుంది. ఇవి బ్యాటరీస్ అండి. ఈ బ్యాటరీస్ని ఇక్కడ ఇన్స్టాల్ చేస్తామండి. ఇక్కడ కనెక్ట్ చేస్తాము. ఈ వైరింగ్కి కనెక్ట్ చేసినప్పుడే ఇది ఆపరేట్ అవుతుంది. ఇది త్రూ జీపీఎస్ ద్వారా వర్క్ అవుతుందండి. మనం జీపీఎస్ ద్వారా ఎక్కడ ఎగ్జాక్ట్ ఏ లొకేషన్లో ఉన్నామనేది జీపీఎస్ తెలుస్తుంది. మ్యాప్ బౌండరీస్ అన్నీ మనకు ఆపరేటింగ్ సిస్టంలో కనిపిస్తాయండి. అది రిమోట్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది అగ్రికల్చర్ డ్రోన్ అండి. ఇది 10 లీటర్ల కెపాసిటీ పడుతుంది. ఈ 10 లీటర్లు అనేది ఎకరాకి స్ప్రే చేయొచ్చు. అది కూడా 10 నిమిషాల్లో అయిపోతుందండి ఒక ఎకరా. దానికి సెట్ ఆఫ్ బ్యాటరీస్ ఉంటాయి. ఆ సెట్ ఆఫ్ బ్యాటరీస్ తో మనం 2 ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు. మనం ఎన్ని సెట్ ఆఫ్ బ్యాటరీస్ పెట్టుకుంటే 10 ఎకరాల వరకు కవర్ చేసుకోవచ్చు. అవి చార్జబుల్ బ్యాటరీస్ అండి. మనం చార్జ్ చేయడానికి ఛార్జింగ్ పెడితే 45 మినిట్స్ వరకు ఛార్జింగ్ అవుతుంది. అంటే ఫీల్డ్స్ అనేవి చాలా క్లియర్ గా ఉంటాయి. అంటే కమాండ్లు కానీ వైర్లు కానీ అలాంటివి ఏం లేనట్టయితే ఫీల్డ్ అనేది కొద్దిగా త్వరగా అయిపోతుందండి. ఫీల్డ్ అబ్స్ట్రకిల్స్ ఏమన్నా ఉంటే చాలా కొద్దిగా డ్రోన్ కి డ్యామేజ్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది. తర్వాత రైతులు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే మామూలుగా ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి. అవి కొద్దిగా ఛార్జ్ చేసి నేర్పిస్తారు. వారం రోజుల పాటు, నెల రోజుల పాటు నేర్పించి క్లియర్ గా నేర్పిస్తే పంపిస్తారు. దాని తర్వాత సబ్సిడీ కూడా ఉందండి. సబ్సిడీ ఇప్పుడు రన్ అవుతుంది. మీ ప్రాంతంలో ఉన్న విఏఎన్ కలిస్తే వాళ్ళు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. ఎంతమంది ఏ డ్రోన్ ఏ కంపెనీ వాళ్ళతో ట్రైనింగ్ ఇప్పించి డ్రోన్ ఇప్పిస్తారండి. అది 8 lakhs వరకు సబ్సిడీ పోతుంది. 2 lakhs ఫార్మర్ పెట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇది ఎకరా మందుని ఒకేసారి వేసుకోవాలండి. ఈ ట్యాంక్ లో వేసుకున్నప్పుడు అది ఎకరా మొత్తం కవర్ చేస్తుందండి. మొత్తం 10 lakhs పే చేస్తే 8 lakhs సబ్సిడీ పోయి 2 లక్షలకి మనకు డ్రోన్ వస్తుందండి. 5 సెట్ల బ్యాటరీలో వస్తాయి. ప్రాంత విఏఎన్ కలిస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ వాళ్ళే ఇన్ఫర్మేషన్ యూజ్ చేస్తున్నారండి. ఇప్పుడు ఈ ఇయర్ ఎక్కువ ఇచ్చేయండి. లాస్ట్ ఇయర్ మన మండలంలోనే 4 డ్రోన్లు ఉన్నాయి. ఇప్పుడు రూమర్ వాళ్ళకు కానీ ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి కూడా డ్రోన్స్ ఉన్నాయండి. ఇది గవర్నమెంట్ కింద వచ్చింది అండి. ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రం వైపీ గవర్నమెంట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.